ఖైరతాబాద్ తర్వాత కొత్తపేట్ బాలాజీ నగర్లో తిరంగ యూత్ అసోసియేషన్ వాళ్ళు పెద్ద భారీ విగ్రహాన్ని తయారు చేశారు. మరిన్ని వివరాలు యూత్ అసోసియేషన్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు వచ్చి సాయి ముదిరాజ్, తిరంగ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మేము గత 18 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడిని ఉత్సవాలు జరుపుతున్నాము. గత 9 సంవత్సరాలుగా కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేపిస్తున్నాము. గత 5 సంవత్సరాలుగా భారీ వినాయకులను ఇక్కడే తయారు చేపించి ఇక్కడే నిమజ్జనం చేస్తున్నాము. ఈ 18వ ఉత్సవాల సందర్భంగా ఈసారి 54 అడుగుల శ్రీ కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిని చేపించడం జరిగింది. దీనికి శిల్పి వచ్చేసి ప్రధాన శిల్పి కొత్తగొంద నగేష్, వాళ్ళ వర్కర్స్ బెంగాల్ నుంచి తీసుకొచ్చి ఒక 20 మంది కళాకారులను తీసుకొచ్చి చేపించి ఒక 1 మంత్ టైంలో చేపించడం జరిగింది. అంటే దీని వెనుక రీజన్ ఏంటిది? అంటే మట్టి వినాయకుడిని పెట్టడానికి వెనుక రీజన్ ఇంత పెద్ద భారీ వినాయకుడిని పెట్టడానికి మా ఒక సోషల్ అవేర్నెస్ మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే మేము ఇంత పెద్ద వినాయకుడిని తయారు చేపిస్తున్నాము. మట్టిలో కూడా ఇంత పెద్ద వినాయకుడిని చేపిస్తున్నప్పుడు పిఓపిని కొంచెం అవాయిడ్ చేయవచ్చు. మనము దాంట్లో మట్టిలో కూడా మనకు కావాల్సిన విధంగా మనం చేయించుకోవచ్చు, పర్యావరణాన్ని కాపాడవచ్చు. మనల్ని పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతున్న ఒక సోషల్ సెంటెన్స్ని మనం ఇవ్వాలని చెప్పి ఇంత పెద్ద భారీ వినాయకుడిని తయారు చేపిస్తాం. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఇక్కడ? అంటే ఎవ్రీ ఇయర్ అంటే ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ పోతున్నారా, లేదంటే ఈ సంవత్సరమే ఒకేసారి 54 ఫీట్స్ పెట్టారా? గత 5 సంవత్సరాలుగా భారీ వినాయకులను పెడుతున్నాము. గత 30 అడుగులతో ఇక్కడ తయారు చేయించడం జరిగింది. లాస్ట్ ఇయర్ 45 అడుగుల శ్రీ లక్ష్మీ సహిత వెంకటేశ్వర మహాగణపతిని చేయించినాము. ఈసారి 54 అడుగులు చేయించాము. ఈ స్పెషల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు కళాకారులని? మనకు మెయిన్ శిల్పి వచ్చేసి తెలంగాణ అతనే, వర్కర్స్ మాత్రం బెంగాల్ నుంచి వస్తారు. మెయిన్ వర్కర్ వచ్చి అరుదా అనే ఒక మెయిన్ కళాకారుడు, బెంగాల్ స్పెషల్ ఫేమస్ కళాకారుడు అరుదా అని చెప్పి ఆయన వచ్చి చేసాం. లడ్డు వేలం పాట ఒకసారి చెప్తారా? అంటే ఎన్ని కేజీలు? మనకి ఇక్కడ 2 లడ్డూలు ఉంటాయండి. ఒకటి 51 రూపీస్ లక్కీ రా టోకెన్, ఇంకోటి వేలంపాటకి వెళ్తుంది. 12 రోజులకి ఈవినింగ్ ఇక్కడ లడ్డు వేలంపాటతో స్టార్ట్ అయ్యి అభిషేకంతో మనకి ఇక్కడ నిమజ్జనం చేయబడుతుంది. అంటే మట్టి విగ్రహం కాబట్టి ఇక్కడే నిమజ్జనం చేయాలి అని ఎలా వచ్చింది ఆ థాట్? అంటే అందరూ బయట తీసుకెళ్తారు కదా. ఇప్పుడు మేము ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని రోడ్డు మీద తీసుకెళ్లాలన్నా చాలా డిస్టర్బెన్స్, పబ్లిక్కి కూడా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ డిస్టర్బెన్స్. ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఎందుకు అని చెప్పి మనం ఇక్కడే నిమజ్జనం చేసుకుంటే ప్రజలకు కూడా సంతోషంగా ఉంటుంది ఇక్కడే. అదే మనకి ఇంకా వినాయకుని మట్టి కూడా ప్రతి ఒక్క ప్రజలు, భక్తులు అందరు కలిసి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో మొక్కలకు నాటుకుంటారు. మీ పేరు? రోహిత్. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? 18 ఇయర్స్ అవుతుందండి ఇక్కడ. అంటే ఈ విగ్రహం పెట్టడానికి కొంత ఫండ్ అనేది అవసరం కదా, అది మీరే పెట్టుకుంటారా లేదంటే లేదు గవర్నమెంట్ నుంచి కానీ అలాంటిది ఏమి ఉండదు. మెయిన్ అంతా మాదే ఉంటుంది. ఒక గ్రూప్, ఒక 40 మెంబర్స్ గ్రూప్ ఉంటుంది. దాంట్లో ఒక 15 to 20 మెంబర్స్ మేము రెగ్యులర్ మెయిన్ క్యాండిడేట్స్ ఉంటాము. మెయిన్ బడ్జెట్ అంతా మా చేతిలోనే ఉంటుంది. అంతా ఒక లోకల్లో కొంచెం సపోర్ట్ ఉంటుంది అలాగా. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంత భారీ వినాయకుడిని పెట్టడం? బాగానే అనిపిస్తుంది కదా. మేము 18 ఇయర్స్ నుండి మేము పెట్టుకుంటున్నాం, కానీ లాస్ట్ 7-8 ఇయర్స్ నుండి మేము భారీ వినాయకులు పెట్టుకుంటూ మట్టిలోకి ట్రాన్స్ఫర్ అయినాము. ఎంతమంది ఉన్నారు మీ యూత్ అసోసియేషన్? 40 మెంబర్స్ దాకా ఉంటాం. 40 to 50 మెంబర్స్ ఉంటాం. मेरा नाम उरू है, मैं कलकत्ता से आया, बंगाल से. इधर से नागेश अन्ना उसका मेरा शेड है. मेरा का 6-7 आदमी था. कलकत्ता सारे मिट्टी कलकत्ता है, फिनिशिंग का मिट्टी कलकत्ता है, कलर भी कलकत्ता है. वैसे मेरा नागेश ने मेरा को साथ दिया, उसके लिए इतना बड़ा मूर्ति मैं बनाया. कितना दिन लगा? 1 महीने ज़्यादा दिन लगा. कैसे लगा? अच्छा लगा, यहाँ पे काम करने में अच्छा लगा. मेरा को जो कमेटी वाला है वो भी अच्छा है, दादा वो मेरा को साथ दिया. जो भी मैं सामान लगा सब दादा को दिया. उसके लिए इतना बड़ा मूर्ति अभी खड़ा हुआ. జనాలందరూ పిఓపి వినాయకుల వైపు మొగ్గు చూపుతుంటే బాలాజీ నగర్ తిరంగా యూత్ వాళ్ళు మాత్రం ఈకో ఫ్రెండ్లీ వినాయకులను తయారు చేశారు. కెమెరామెన్ అభిలాష్తో జ్యోతి, పల్లవి టీవీ.